ఉద్యోగులు పెన్షనర్లకు రేవంత్ సర్కార్ మరోసారి మొండి చేయించింది. కరువు భత్యం విడుదలతో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. మొత్తం 6 డీఏలు పెండింగ్ లో ఉండగా కంటి తుడుపు చర్యగా ఒక డీఏ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు భగ్గుమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ పెంచుతున్నామని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా చావు కబుర్లు చెల్లగా చెప్పారు. ఇప్పటి వరకు 30 నుంచి 30.3% ఉన్న డీఏ 33.67%కి చేరనుంది. పెరిగిన డీఏ 2024 జూలై 1 నుంచి వర్తించనుంది. ఈ డీఏను జనవరి నెల వేతనంతో ఫిబ్రవరి 1న చెల్లిస్తారు. రాష్ట్రంలో 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.9 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి కరువు భత్యం ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ రేవంత్ సర్కార్ ఉద్యోగులను దగా చేస్తోంది. 2 ఏళ్లలో కేవలం 3 డీఏలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇటు 2023 జూలై 1 నుంచి ఈ జనవరి 1 వరకు 6 డీఏలు బాకీ ఉంది. ఇప్పుడు ఒక డీఏ ప్రకటనతో పెండింగ్ డీఏల మళ్లీ సంఖ్య 5కు చేరింది. ఇటు డీఏల పెండింగ్ లో రేవంత్ సర్కారు దేశంలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ స్థాయిలో ఏ రాష్ట్రంలో పెండింగ్ డీఏలు లేవు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కేవలం 2 డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే బీహార్లో 2, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కేరళ, గుజరాత్లో ఒక్కొక్కటి చొప్పున డీఏ పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 5 డీఏల పెండింగ్ ఉన్నాయి. ఆ డీఏలు ఎప్పుడు ఇస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 5 డీఏలను వెంటనే విడుదల చేయాలని కూడా టీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మహమ్మద్ అబ్దుల్లా, చందూరి రాజ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెండింగ్ లో ఉన్న డీఏల కోసం ఆశగా ఎదురుచూడగా ఒక్క డీఏ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని టీచర్ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య విమర్శించారు. అయితే మిగిలిన డీఏల ఊసెత్తకపోవడం, పీఆర్సీపై స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. సీఎం రేవంత్ తీసుకొచ్చిన 40,000 కోట్ల రూపాయలు అప్పులు ఏం చేశారు? ఇందులో ఉద్యోగులకు ఇచ్చింది ఎంత అని పలువురు ప్రశ్నిస్తున్నారు.